నీ సేవకునికి నీ వాగ్దానాన్ని నిర్ధారించు. కాబట్టి ప్రభువైన యెహోవా, నీవు భయపడబడుటకు. మార్చి 2026-23 సోమవారం. ఈ రేపు ధ్యానం కోసం నేను యేసుక్రీస్తు సువార్త ప్రకారం లూకా 9:57 నుండి ఎంచుకున్నాను. వారు మార్గంలో సాగుతుండగా ఒకడు యేసును వైపు చూసి, నీవు ఎట్లో వెళ్ళినా నేను నీవు వెంట సాగుదును అని అన్నాడు. శుభప్రభాతం స్నేహితులారా. యేసును వెంటాడాలని నిర్ణయించుకోవడం అద్భుతమైనది, కాని ఆయనను నిజంగా వెంటాడటం చాలా కష్టం. ఈ ఆయత్ మీద ధ్యానిద్దాం. ఈ రేపు ధ్యాన భావన, నీవు ఎట్లో వెళ్ళినా. యేసు చుట్టూ తిరిగి కర్తృత్వ సువార్త ప్రకటించాడు, కాని సమరయాను గ్రామం యేసును తిరస్కరించింది. శిష్యులు ఆ ప్రదేశాన్ని నాశనం చేయాలని కోరుకున్నారు, కాని యేసు వారిని గద్దరించాడు. దీని తర్వాత మనకు ఒక వ్యక్తి యేసును వెంటాడాలని కోరుకున్నట్టు కనిపిస్తుంది. అది యేసుకు స్వర్గం నుండి అగ్నిని దింపించే శక్తి తెలుసు కాబట్టి, లేదా ఆయనను తిరస్కరించిన సమరయాను గ్రామాన్ని నాశనం చేయకూడదని కాబట్టి. అయినా అతడు యేసును వెంటాడాలనుకున్నాడు, కాని యేసు, కీతలకు గుడ్లు ఉన్నాయి, ఆకాశ పక్షులకు కావలలు ఉన్నాయి, కాని మానవకుమారునికి తల ఉంచుకుని పడుకునే చోటు లేదు అన్నాడు. యేసు అతనికి అర్థం చేసి చెప్పాలనుకున్నది, ఆయన జీవితం వారు ఊహించుకున్నట్టు ఉండదు. ఆయన తప్పకుండా తిరస్కరించబడతాడు, బాధలు పడతాడు, చంపబడతాడు. కాబట్టి యేసు అన్నాడు, ఆయనను వెంటాడటం సులభం కాదు. స్నేహితులారా, మనమందరం యేసును వెంటాడమని పిలువబడ్డాం. ఆయన చేసిన అద్భుతాల వల్ల కాదు, ఆయన అధికారం, శక్తి వల్ల కాదు. మనల్ని ఆయనలాగా ఉండమని, ఇతరుల కోసం బాధపడమని, ఇతరులు దేవునితో సమాధానపడి, పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి రావడానికి పిలువబడ్డాం. మనల్ని మహిమను ఆస్వాదించడానికి పిలవలేదు. మనల్ని ఆయన సేవకులలుగా ఉండమని, సిలువ వహించమని, ఇతరుల కోసం బాధపడమని, మన బాధలు, నొప్పుల ద్వారా ఇతరులను దేవుని వైపు నడిపించమని పిలవటం. కాబట్టి ప్రభువును వెంటాడడానికి సిద్ధంగా ఉంటే, ఆయనకు చేల్చే శక్తి, ఆశీర్వదించే శక్తి, మన జీవితాలను మార్చే శక్తి మాత్రమే చూడకూడదు, యేసులాగే ఇతరుల కోసం బాధపడడానికి సిద్ధంగా ఉండాలి. ప్రార్థన. కృపామయుని అయిన దేవా, మమ్మల్ని స్వర్గపితా, ప్రభువా, మాకు అర్థం చేయమని సహాయపడు. నిన్ను వెంటాడటం అంటే బాధపడడానికి సిద్ధంగా ఉండటం. క్రీస్తు నామంలో మేము ప్రార్థిస్తున్నాము. ఆమెన్.